హాయ్ అండి. ఇది దసరా రోజు బోపేటలో తమ్ముని వాళ్ళ ఇంట్లో లైట్ బగారా వేయమని అడిగారు ఇంట్లో వాళ్ళు. అందుకోసమని మరదలు రైస్ రెడీ చేస్తుంది నానబెట్టడానికి. మటన్ కర్రీ అయితే అయింది. అందుకోసమని మామ అల్లుళ్ళు వీళ్ళ ఇద్దరు డుంబ్రీలు, మేము ముద్దుగా పిలుచుకుంటా, వీళ్ళిద్దరు కలిసి మసాలాలు దంచుతున్నారు బయటికి వెళ్ళి. మరి మామ అల్లుళ్ళ మసాలా దంచుడు. నేనైతే లోపలికి వచ్చేసిన, నేను బగారా వేస్తా అని చెప్పి. వీళ్ళతోటి ఉంటే పని కుదరదు, నేను లోపలికి వచ్చేసిన. బగారా కోసం అయితే స్టవ్ ఆన్ చేసి గంజి పెట్టుకొని మసాలా బగారా దినుసులు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, ఆయిల్ వేడైన తర్వాత అవన్నీ వేసేసిన. క్యారెట్ ఇవన్నీ వేసి కలపాలి. బగారా స్మెల్ బాగా వస్తుంది. కొంచెం క్యారెట్ ఉడకగానే నానబెట్టుకున్న బఠానీ, పచ్చి బఠానీ, కానీ దానిలో ఫుడ్ కలర్ వేస్తున్నారు కదా, హెల్త్ పరంగా ఈ ఫుడ్ కలర్స్ నాట్ హెల్తీ అని నానబెట్టేసిన. అందులో అంతా కలర్ వచ్చేసింది వాటర్లోకి. తర్వాత బఠానీ తీసి ఆయిల్లో వేసిన, పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసిన. అందులో కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఎప్పుడు ఇలానే చేస్తాను. పండగ రోజు వంటలతోటే సరిపోతుంది. అందరూ మంచిగా పని చేసుకుంటూ ఉంటే తొందరగా అయిపోతుందని నేనైతే బగారా వేస్తాను ఫిక్స్ అయినా. కొంచెం అల్లం పేస్ట్ అయితే వేసిన, పచ్చివాసన పోయేంత వరకు కలపాలి. కొంచెం సాల్ట్ అవన్నీ వేసి కలిపి మూత పెట్టేస్తే కొంచెం మగ్గగానే వాటర్ పోసుకోవచ్చు. అందుకోసమని ముందే ఒక 5 గ్లాసెస్ బియ్యానికి 11 గ్లాస్ వరకు వాటర్ పోసి నానబెట్టేసిన. బాగాసేపు నానితే 10 గ్లాసెస్ అయినా సరిపోతుంది, కానీ 5 గ్లాస్కి మినిమం 10 గ్లాసెస్ వాటర్ ఉండాలని వాటర్ అయితే పోసి పక్కకు పెట్టేసిన. అదే వాటర్ మళ్ళీ ఇందులో పోసుకునేటట్టు మళ్ళీ ఆ వాటర్ పంపేసి కొత్తగా వాటర్ పోయట్లేదు. టేస్ట్ కూడా నాకు ఎప్పుడు ఇట్లనే చేయడం అలవాటు, టేస్ట్ కూడా బాగుంటుంది. సాల్ట్ అయితే వేసిన తర్వాత ఈ పక్కన గంజులో ఉన్న వాటర్ పోసుకుందాం. మటన్ అయితే మా ఆయన వేసేసిండు. అక్క వాళ్ళు కూరగాయలన్నీ కట్ చేస్తున్నారు. నేనైతే బగారా వేస్తున్నా. బగారాకు మర్చిపోయినా అని బగారాకి మర్చిపోయినా, అందుకు ఇప్పుడు వేసేసిన. పక్కన గంజులో నానబెట్టుకున్న వాటర్ ఉంది కదా, అదే వాటరు దాంట్లో బగారా కోసం వేసిన దానిలో పోసేసిన. ఒకసారి కలిపి మూత పెట్టుకుంటే ఒక 5-6 మినిట్స్లో బాగా మరిగిపోతున్నాయి, వాటర్ మరిగిపోతాయి. అలా కలిపి ఇలా మూత పెట్టేసిన. ఒక 5 to 6-7 మినిట్స్లో వాటర్ మరిగిపోయింది. తీసి ఇప్పుడు రైస్ వేసుకుందాం. రైస్ అయితే వేసేస్తున్నా. 10 మినిట్స్లో మన బగారా రెడీ అయిపోతుంది. పండగ రోజు వంటలు చేయడంలోనే అంత మజా అయిపోతుంది మాది. అక్క వాళ్ళ పిల్లలు, మేము, తమ్ముడు, మరదలు అందరం కలిసి వంటలు చేసుకొని
నైట్ జంబితో సెలబ్రేషన్ చేసుకున్నాము. ఇక మన రైస్ అయితే బగారా అయితే అయినట్టే తీసి చూద్దాం. లాస్ట్గా గార్నిష్గా కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి ఒకసారి దమ్కి ఇవ్వడానికి మూత పెట్టేస్తే మన బగారా అయిపోయినట్టే. సూపర్ స్మెల్ వస్తుందండి. మా వరకైతే కంప్లీట్ అయిపోయిందండి. బగారా అయితే వేసిన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.